ప్రైజ్ ది లార్డ్. పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య, చర్చెస్ మధ్య రివ్యూ ఈరోజు జరగబోతూ ఉంది. యాక్చువల్గా అయితే ప్రతి రివ్యూలో దేవుని సేవకులు వచ్చి మనకి వారి యొక్క ఫీడ్బ్యాక్ని మనకిస్తూ ఉంటారు. కానీ న్యూ కాన్సెప్ట్లో భాగంగా ఫీడ్బ్యాక్ని మరి వీడియో రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసిన వీడియోస్లో పాస్టర్స్ కాకుండా ఆ చర్చి డీకన్స్ కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని చర్చికి ఈ 3 విజిట్స్ ఎంతవరకు ఉపయోగపడినాయి అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. వాటిని 1 by 1 ఇక్కడ వీడియోలో పరివర్తన ప్రాజెక్ట్ యూట్యూబ్ ఛానల్లో లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వస్తుంది కాబట్టి మీరు చూడాలని, తద్వారా తెలుసుకోవాలని మీకు ఎవ్రీ సండే నేను మెసేజ్ చేస్తున్నాను వెళ్ళిన విజిట్స్. కానీ వాళ్ళ చర్చికి ఎట్ట వరకు ఉపయోగపడినాయి అనేది వాళ్ళ మాటల్లో వినడం కోసం ఈ యొక్క న్యూ కాన్సెప్ట్. ఇంత క్రితం సేవకులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకురావడం ఎందుకు, వాళ్ళు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి 3rd విజిట్ వెళ్ళినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని రికార్డ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ చేయబడడం జరుగుతుంది. ఈ మన టైం కూడా వేస్ట్ కాకూడదని, రోజంతా టైం వేస్ట్ కాకుండా 2 అవర్స్లో రివ్యూ కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. డబ్బులు కూడా వేస్ట్ కాకుండా, మినిస్ట్రీ డబ్బులతో నడవదు, డబ్బులు లేకపోయినా నడిచిద్ది. తక్కువ డబ్బుల్లో ఎక్కువ మినిస్ట్రీ ఎట్లా చేయొచ్చనే ఒక దృక్పథంతో దేవుడిచ్చిన ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి దీన్ని మీరు చూసి తద్వారా జరుగుతున్న విషయాలు తెలుసుకుని ఇంకా దేవుని స్తుతించాలని ఒక ప్రయత్నంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. పరివర్తన ప్రాజెక్టులో భాగంగా ఈ జూలై 1st వీక్, 2nd వీక్ అండ్ ఆగస్ట్ 2nd వీక్ ఇక్కడ యూనివర్సల్ చర్చ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ రవికుమార్ గారు దేవుని సేవకుడు దగ్గరికి 3 విజిట్స్ వెళ్ళటం జరిగింది. జస్ట్ పరివర్తన ప్రాజెక్ట్ గురించి రవికుమార్ గారు తన ఫీడ్బ్యాక్ ఇస్తారు. వెల్కమ్. ప్రైజ్ లార్డ్. నా పేరు వి రవికుమార్, కాన్సర్వేట్ హౌస్ ఆఫ్ ప్రేయర్, గూడూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. మరి సిస్టర్ రాణి రోజ్ గుంటూరు చిల్డ్రన్ మినిస్ట్రీస్ చేస్తారు కదా, వారి ద్వారా బ్రదర్ శ్రీనివాసులకు వచ్చినటువంటి విషయాలు నాకు తెలియపరిచారు. నేను ప్రార్థించి వారిని మా గూడూరు ప్రార్థన మందిరం యొక్క సంఘంలో పరిచయం చేయడానికి ఆహ్వానించడం జరిగింది. వారు చెప్పినట్లుగా జూలైలో నేను ఆదివారాలు వాక్య పరిచయం చేశారు. ఈ దినం అనగా ఈ యొక్క ఆగస్ట్ 2nd సండే కూడా వారు వాక్య పరిచయం చేశారు. ఈ యొక్క పరివర్తన ప్రాజెక్ట్ మినిస్ట్రీస్లో మరి నేను గమనించిందంటే ప్రతిఫలాపేక్ష లేకుండా సంఘముల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, విస్తరణ కొరకు, విశ్వాసం ప్రోత్సహించడం కొరకు ఇలాంటి పరిచయం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే దూరం నుంచి, హైదరాబాద్ నుంచి ప్రయాసతో వచ్చి మరి 3 పర్యాలు పరిచయం చేయడం అంటే చిన్న సంగతి కాదు. కాబట్టి ఈ పరిచయను ప్రోత్సహించే వారికి, ప్రార్థించే వారికి కూడా నా కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నాను. అట్లాగే మాకు మంచి ఆత్మీయ సహవాసం, సంబంధం కూడా ఏర్పడింది. భవిష్యత్తులో ఇంకా అనేక సంఘాలలో ఈ యొక్క పరివర్తన ప్రాజెక్ట్ మినిస్ట్రీస్ జరగాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ప్రభు సమయంలో అలా చేస్తాము. ఇక్కడ వాళ్ళు అందించినటువంటి వర్తమానము నేను గమనించినట్టు డాక్టర్లుగా చక్కగా ఎటు డివిట్ కాకుండా చక్కగా చెప్పారు. అందరికీ అర్థమయ్యే రీతిగా దేవుని యొక్క ఆత్మశక్తితో వారు వాక్యాన్ని బలంగా బోధించడం కూడా నేను గమనించాను. మరి గమనించినట్లయితే మొదటి పరిచర్యలో మరి మీరు దేవుని ఆలయమై ఉన్నారనే విషయం చెప్తూ ఒక రియలైజేషన్, అసలు నేను ఎవరిని, మరి నా యొక్క జీవితం అంటే ఏంటి, దేవుని యొక్క దృష్టిలో నేను ఎలా ఉండాలి అనేటువంటి ఒక గ్రహింపులోనికి వర్తమానం ద్వారా తీసుకురావడం జరిగింది. అలాగే 2వ వర్తమానంలో మరి ఇతరులను, అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులను ఎలా రక్షించుకోవాలి, వారి కోసం ఎలా ప్రయాసపడాలి, ప్రాక్టికల్గా మనం వారి కొరకు ఎలా చేయాలో చెప్తూ తన యొక్క జీవిత అనుభవాలు కూడా చక్కగా షేర్ చేశారు. కొంతమంది నాతో మాట్లాడుతూ కూడా ఈ వాక్యం ద్వారా మేము కూడా ప్రోత్సహించబడాలని కూడా ఫోన్ కాల్ చేసి చెప్పారు కదా, మంచిది. అలాగే ఈ యొక్క దినం మరి స్వపరీక్ష గురించి కూడా వారు మాట్లాడుతూ వచ్చారు. మరి అనేక విషయాలు ఈ మెసేజ్లో వారు అందిస్తూ వచ్చారు. దేవుడు వాడుకున్నాడు. ముఖ్యంగా ప్రభు రాకడ కొరకు ఒక చక్కని అవేర్నెస్ ప్రతి మెసేజ్ కూడా ఇచ్చారు.
ప్రభు వస్తే నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ వారు ఎక్కడ ఉంటారు, మరి సిద్ధపడుతున్నావా లేదా అటువంటి ఒక ప్రాముఖ్యటువంటి హెచ్చరికలు భయపూర్వకంగా వారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంతో మా సంఘ విశ్వాసులకు ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా దీవెనకరంగా ఉన్న చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేవుడు ఇంకా ఈ యొక్క పరివర్తన ప్రాజెక్ట్ మినిస్ట్రీస్ని అనేక స్థలాలు విస్తృపించాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తాను. అలాగే ఈ యొక్క టీం మెంబర్స్తో పాటు బ్రదర్ శ్రీనివాస్ కూడా ఇంకా అనేక స్థలాల్లో దేవుడు మహిమార్థమై వాడబడాలని కోరుకుంటున్నాను. చక్కటి పరిచయాలు ఇంకా అనేక స్థలాల్లో విస్తరించాలి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హృదయపూర్వక వందనాలు. ఓకే, మీరు ఇచ్చిన ప్రోత్సాహం గొప్పది. మీరు నిజంగానే అందరినీ ఎంకరేజ్ చేస్తూ సేవ జరగడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉండే అనేక మంది రక్షణకు కారణమైనందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తూ, పరివర్తన ప్రాజెక్టుకి మీరు ఇచ్చినటువంటి ఈ ఏరియాలో అవకాశాన్ని బట్టి రాబోతున్న దినాల్లో అనేక చోట్లకి మీరు పంపిస్తానని కూడా చెప్పారు. దాన్ని బట్టి కూడా మీకు థ్యాంక్స్ చెప్తూ, మీరు ఇచ్చినటువంటి హాస్పిటాలిటీ, మీ యొక్క లవ్, ప్రోత్సాహం అన్నిటిని బట్టి, సంఘాన్ని బట్టి సంతోషిస్తూ థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. నేను బెతెస్తా ఇండియన్ మిషన్ చర్చికి కరీంనగర్కి ఈ థర్డ్ విజిట్ పని మీద వచ్చాను. ఆగస్టు 4th అండ్ 18th ప్లస్ ఈరోజు 3 వారాలు వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ శామ్యుల్ గారు నా ఎదురుగా ఉన్నారు. శామ్యుల్ గారిని కరీంనగర్ గోదావరికని మరి సాల్మాన్ గారు పరిచయం చేశారు. అలాగే సుధాకర్ గారు, శామ్యుల్ గారితో కలిసి సుధాకర్ గారు, అక్కడ అమ్మగారు కూడా ఉన్నారు, శామ్యుల్ గారి అమ్మగారు వైఫ్. వీళ్ళు పరిచర్యలో కరీంనగర్లో చాలా కాలం నుంచి పరిచర్య చేస్తున్నారు. చాలా అనుభవాలు చెప్పారు. ఎలాంటి అనుభవం అంటే ఒక అనుభవం చెప్తాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు యాంటీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు తెలుసుకుని వాళ్ళు వచ్చినప్పుడు వారికి సైతము సువార్త చెప్పి వాళ్ళు ఈసారిని ఏమనుకుండే వెళ్ళిన పరిస్థితుల్లాగా దేవుడు వాడుకున్నాడు. కొన్ని దెబ్బలు, తిట్టులు, అవమానాలు ఇవన్నీ జరిగినా కానీ ఈ ప్రాంతంలో ఉండి సేవ చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఘం, చాలామంది ఈ అన్నవాళ్ళందరూ సంఘస్థులు, చాలామంది దాదాపుగా 300 పైన మంది కూర్చుని వెళ్ళారు. ఈ సంఘంలో పనిచేస్తున్నాడు. ఈ 3 విజిట్స్ గురించి దేవుని సేవకుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు. శామ్యుల్ గారు ప్లీజ్. దేవునికి వందనాలు. శ్రీనివాస్ గారు మా సంఘానికి వచ్చి చక్కటి సందేశం ఇచ్చి నిజంగా విశ్వాసం ఏ విధంగా ఉండాలి, కనుక దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సవాసం, దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ ఉండాలో నేర్పించారు. ఆ తర్వాత మరి ఏ విధంగా ఎదగాలి, ఆ తర్వాత ఏ విధంగా ఇతరులకు సువార్తను అందించాలో ఈ విషయాలు 3 సార్లు 3 వారాలు సరి అయినటువంటి విధానము, క్రైస్తవులకు ఏది అవసరమో, విశ్వాసి ఎలాగ ఉండాలో, ఎలాగ ఎదగాలో ఇలాంటి యొక్క సందేశం ఇచ్చి మా సంఘాన్ని ఎంతగానో బలపరిచిన శ్రీనివాస గారికి మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి నేను ఇంకా బలంగా అనేక ప్రాంతాల్లో వాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క జీవపు వాక్యాన్ని మా సంఘములో అందించినటువంటి ఈ యొక్క సంఘము కృపలో ఎదగాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అవును, వాక్యాన్ని అందించారు. వాక్యము మరి ఏ విధంగా మంచి నేలలో పడినటువంటి విత్తనం ఎలాగో ఫలిస్తుందో అలాగ ఫలించాలని, మరి ముండ్ల పొదలో పడిన విత్తనం ఎలాగో నశిస్తుందో దాని గురించి వివరంగా తెలియజేసి, త్రవ ప్రక్కన పడిన విత్తనము ఎలాగో పక్షులు ఎత్తుకపోతాయో అలాగునే మనుషుల్లో విత్తబడిన వాక్యాన్ని సాతానుడు అనేక రీతులుగా ఎత్తుకపోతాడనే విషయాన్ని బయలుపరిచి నిజంగా ఈ యొక్క విశ్వాసం ఎంతగానో ధైర్యపరిచాడు. దానిని బట్టి అయితే నేను చాలా సంతోషిస్తున్నా. దేవునికి వందనాలు. ఇలాగూ మరి ప్రతి కుటుంబం, మా కుటుంబం దాదాపు 100 కుటుంబాలలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘం కొన్ని ఆటంకాలు జరుగుతున్నవి, కొన్ని అభ్యంతరాలు వస్తున్నవి, ఇతరుల ద్వారా కూడా కొన్ని వ్యతిరేకతలు వస్తున్నవి. కనుక వాటిని ఎలాగో ఎదుర్కోవాలో, ఎలాగో నిలబడాలో ఆ విషయాన్ని బ్రదర్ శ్రీనివాస్ గారు అందించారు. కాబట్టి మరి ఆ వాక్యము ద్వారా ఆ చక్కటి సందేశం దేవుని వాక్యములో నుండి, మార్కు సువార్తలో నుండి ఆ విషయాన్ని చక్కగా వివరించి తెలియని అనేక సార్లు చదివాం. కానీ వారి వివరణలో చూస్తే క్రొత్త విషయాలు కూడా బయలుపరచబడినవని తెలుస్తుంది. దేవునికి వందనాలు. కాబట్టి ఈ యొక్క సంఘం
దేవుని కృపలో ఎదగాలని కోరుకుంటున్నాము. ఈ వాక్యము ఫలిస్తుంది, బలంగా ఉంటుందనే కోరుకుంటున్నాను. దేవునికి వందనాలు. మరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. మీరు అనేక విలేజెస్లో కూడా సంఘాలు కట్టారు కాబట్టి అలా సంఘాలకు కూడా రాబోతున్న దినాల్లో షెడ్యూల్ని బట్టి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు తప్పనిసరిగా మమ్మల్ని రికమెండ్ చేసి పంపిస్తారని ఆయా సంఘాలకి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందున్నటువంటి సుధాకర్ గారు, శామ్యుల్ గారు వాళ్ళకి పాప వాళ్ళ భర్త చాలా చక్కగా ఒక పక్కన కొత్తపల్లి అనే విలేజ్లో పరిచయం చేస్తూ తను మామూలుగా డాక్టర్ కూడా ఏదో వైద్యం చేసేవాడు, ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటూ కూడా శామ్యుల్ గారికి చాలా సహకారిగా ఉంటూ సంఘంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. దేవుని సేవకుడు అన్న ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. అన్న కూడా 3 విజిట్స్ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేశాడు కాబట్టి అన్న తన మాటల్లో ఫీడ్బ్యాక్ని ఇస్తాడు. బెతెస్తా ఇండియా మిషన్ చర్చిలో అన్న శామ్యుల్ గారితో పాటు పరిచర్యలో పాలు భాగస్తుడిగా ఉండి పనిచేస్తున్నాడు. థ్యాంక్ యూ. వెల్కమ్. బాస్ గారు మంచిది. బ్రదర్ శ్రీనివాస్ గారు మరి 3 వారాలు మా దగ్గరికి వచ్చి చక్కటి వర్తమానం అందించి ఉన్నాడు. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ఉండాలనో నేర్పించినాడు. మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా పురుకొల్పింపబడ్డారు. మరి ఆత్మీయతలో వారు నడుస్తున్నారు, ఎదుగుతున్నారు. అందును బట్టి మేము సంతోషిస్తుంటున్నాం. అలాగనే మరి విత్తనం గురించి మరి ముళ్ళ పొదలు, రాతి నెల, మరి గచ్చి పొదలు పట్టినటువంటి విత్తనాల గురించి చక్కగా వివరించినాడు. తర్వాత మంచి నెల అనగా వాక్యం అంగీకరించి వాటి ప్రకారంగా జీవించాలని చక్కటి వివరణ ఇచ్చాడు. అందును బట్టి మేము సంతోషిస్తున్నాం. బ్రదర్ను దేవుడు ఇంకా బాగా వాడుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందున్నటువంటి కాలంలో మనకి అది దేవుని చిత్తమైతే మరొకసారి కూడా మేము వారితో కలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి రోజు వచ్చినప్పుడు మన దేహం దేవుని యొక్క ఆలయమని, మన దేహంలో దేవుడు ఆత్మరూపుడు ఉంటాడని ఒక పాయింట్ గుర్తు చేసే కదా. అప్పుడు సంఘంలో ఎవరైనా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఎవరైనా ఆ విషయం గుర్తు చేశారా? మాకు చాలా వాళ్ళు ఎట్లా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది మీరు కూడా చెప్పొచ్చారా? జీవంగల దేవుని సంఘములు అనే మాట మీద బోధించినప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు స్పందించి బాగా చెప్పారని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పినారు. ఓకే, అది 2వ వారం వచ్చినప్పుడు సువార్త ప్రకటించాలని ఒక మాట చెప్పా కదా, ఎవరన్నా ప్రకటిస్తున్నట్టుగా గమనించారా మీరు? సువార్త ప్రకటించాలన్నటువంటి ఆలోచనలో వారు ఉన్నారు, చేయాలని ఆ యొక్క వాక్యాన్ని స్పందించినారు. మనం అలా నడవాలని కొందరు స్పందించారు. అలాగే సుధాకర్ గారితో పాటు సంఘంలో ఎల్డర్గా ఉన్నటువంటి అన్న, మీ పేరు? నా పేరు జయరాజ్. ఓకేనా, మీరు బాగా అబ్జర్వ్ చేశారు 3 వారాలు. మీకు ఎట్లా ఉపయోగపడింది ఈ 3 వారాల్లో? పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన 3 విజిట్స్లో 3 విషయాలు చెప్పారు కదా, మీకు ఎట్లా ఉపయోగపడిందో మీ మాటలు అక్కడ చెప్తే చాలా సంతోషం. వాస్తవంగా వందనాలు శ్రీనివాస్ గారు. వందనాలు. చాలా మాకైతే వాక్యం వింటున్నప్పుడు చాలా ప్రేరేపణగా, అంటే వాక్యం వైపే చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి మాత్రమే అబ్జర్వ్ చేశాం. మా యొక్క తలంపులు కానీ ఏవి కానీ బయటికి పోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే మీరు చెప్పేటటువంటి వాక్యం ఆ విధంగా ఉత్సాహభరితంగా చాలా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించే మాదిరిగా ప్రేరేపణ కలిగే విధంగా మీరు మాకు తెలియజేశారు. కాబట్టి మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చాలా ఆశతో, అత్యాశతో, కోరికతో, అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలనేటువంటి ప్రేరేపణతో మీరు చెప్పినంతసేపు ఏకదృష్టితో విన్నారని నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే అది మా నిజ జీవితంలో చాలా ఉపయోగపడే విధంగా ఉంది. మీరు చెప్పినటువంటి వాక్యము ఈరోజు చెప్పింది అయితే మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు. ఇది నేలపైన పడినటువంటి విత్తనాలు, అది ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు, తర్వాత రాతి నేలపై పడిన విత్తనాలు, మంచి నేలపై పడిన విత్తనాలు, రోడ్డు మీద పడిన విత్తనాల గురించి చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఉపమానాన్ని మాకు ఇప్పుడే దేవుడు పలికినటువంటి మాటల్లాగానే అనిపించి మేము ఎంతో ఉత్సాహభరితంగా, అంటే ఎంతో ఎక్కువగా ప్రేరకంగా మేము ఫీల్ అయ్యాము. చాలా అద్భుతంగా చెప్పారు. మా నిజ జీవితంలో వాటిని మేము ఉపయోగించుకొని ఇతరులకు మాదిరికరంగా దేవుని మహిమకరంగా జీవించాలని మేము ఆశిస్తున్నాం. వాక్యాన్ని అందించిన వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ శామ్యుల్ గారు. ఓకే, ప్రైజ్ లార్డ్ మోజెస్ అన్న. యాక్చువల్గా మోజెస్ గారు నా ఎదురుగా ఉన్న మోజెస్ గారు, నేను ఇక్కడ గాస్పల్ చర్చి తుప్రానికి లాస్ట్ జూలై 2nd వీక్, 3rd వీక్ అండ్ 4th వీక్ వచ్చాను. అలాగే
ఇప్పుడు ఫాలోఅప్ విజిట్గా ఫస్ట్ సండే వచ్చాను. నాకు పాములపర్తి గోపాల్ అన్న ద్వారా మోజెస్ గారు పరిచయం. మోజెస్ గారు తను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫ్యాబ్రికేటింగ్ వర్క్ చేసేవాడు, గ్రిల్స్ అవి తయారు చేసేవాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నగారిని బట్టి అనంతపూర్ వెళ్ళినప్పుడు యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అనంతపూర్ వెళ్ళకముందు హైదరాబాద్లో తను మ్యాక్సిమం ఆయన కుర్రోళ్ళకు ఉండాల్సిన అలవాట్లన్నీ బోరుబండ మోతీనగర్ ఏరియాలో ఉన్నాయి. తాగుడు, జోదము ప్లస్ కొట్టాట్లు, రౌడీజం ఇవన్నీ ఉన్నాయి. అలాంటిది అనంతపూర్ వెళ్ళి వాళ్ళ బ్రదర్ ద్వారా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు హైదరాబాద్ వచ్చి బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత పూర్తిగా దేవుని పిలుపుని గుర్తిరిగి తుప్రాన్ ఏరియాలో సెటిల్ అయ్యి 32 సంవత్సరాల నుంచి దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్న చాలా విలేజెస్లో సువార్త అనేక మందికి సువార్త చెప్పి ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఆర్ఫనేజ్, ఇక్కడ ఆర్ఫనేజ్ పెట్టి అనేక మంది పిల్లలకు ఎడ్యుకేషన్, ఫుడ్, ఫీడింగ్ అవన్నీ చేస్తూ చాలామందిని యేసుప్రభు దగ్గరికి నడిపించాడు. అలాంటి దేవుని సేవకుడి దగ్గరికి పరివర్తన ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఆయన చేస్తున్న సేవలో భాగమే అక్కడ ప్రజలను ఎంకరేజ్ చేయడం కోసం నేను కూడా రావడం జరిగింది. ఒకసారి ఈ 3 విజిట్స్ లో పరివర్తన ప్రాజెక్టు ఇచ్చిన టీచింగ్స్ బట్టి పాస్టర్ మోజెస్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా, మీ ఫీడ్బ్యాక్. దేవనామని మహిమ కలుగును గాక. మరి శ్రీనివాస్ గారిని బట్టి ఎందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గత గోపాల్ గారి ద్వారా పరిచయం అయ్యారు. ఆ రకంగా చర్చకు రావడానికి వారు అడిగినప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది, వచ్చారు. అంటే మొట్టమొదటిసారిగా ఒక బోధ చేస్తూ మీరు దేవుని ఆలయమే ఉన్నారు అని మాట్లాడారు. అంటే మా దగ్గర వచ్చే ప్రజలందరూ కూడా గ్రామం నుంచి వచ్చే ప్రజలు, గ్రామస్తులు, అంత ఇలిటరేట్, చదువు లేదు పాపం. అయినప్పుడు చాలా వివరంగా వారికి మీరు దేవుని ఆలయమై ఉన్నారనే విషయాన్ని వారు మాట్లాడినప్పుడు వారు చాలా స్పష్టంగా వివరంగా వారికి శ్రీనివాస్ గారు బోధించగలిగారు. చాలా చక్కగా వాళ్ళు తీసుకున్నారు. రెండవసారి సువార్త మన దగ్గరే, అంటే మన గృహంలోనే ప్రారంభం అవ్వాలన్న విషయాన్ని వారు మాట్లాడారు. మీ కుటుంబంలో ఉన్న వారికి ఒక ప్రార్థన చేయడం, తర్వాత సువార్త చెప్పి వారిని మీరు ప్రభు దగ్గర తేవాలన్న విషయాన్ని వారు నేర్పించారు. అంటే ప్రతి ఒక్కరూ ఒక సువార్థికులు కావాలి, మన గృహంలోని సువార్త ప్రారంభం అవ్వాలన్న అంశం మీద వారు చాలా చక్కగా సంఘాన్ని బలపరచడం జరిగింది. అంటే ప్రజలకు వివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. దాన్ని బట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధ చేశారు. మరి ఈరోజు ఆదివారం ఆరాధనలో వారికి ఒక అంటే మనం ఫలించాలి లేదా అభివృద్ధి చెందాలి, మనం అంటే మనలో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వపరీక్ష అనేది చేసుకోవాలన్న విషయం ఇంట్రోస్పెక్షన్ మాట్లాడారు. దాన్ని బట్టి నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు బాగున్నాం లేదు అక్కడే మర్చిపోతాం, బాగున్నాం అనుకునే విషయాలు మర్చిపోతాం. కాబట్టి అది మాట్లాడారు. ఆ విషయం బట్టి దేవుని వందనాలు. అంటే స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వారు చెప్పగలిగారు. తర్వాత నేను చేసినంత గ్రామంలో పరిచర్య దగ్గర ఒక 70 పైన గ్రామాలు పరిచర్య చేసినాం. ఇప్పుడు మనకు ఒక 30 గ్రామాల్లో వరకు కూడా సంఘాలు దేవుడు ఇచ్చాడు. తర్వాత వేరే సంఘాలు వేరే సేవకులకు అప్పగించినాం. చాలా చక్కటి వివరణ ప్రజలకు ఇవ్వగలిగారు. అంటే వారు చాలా సంతోషంగా ఆ టీచింగ్ వాళ్ళు తీసుకోగలిగారు. నేను దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సామాన్యంగా చర్చిస్తూ నేను అవకాశం అనేది చాలా తక్కువ ఇస్తూ ఉంటాను. సో అటువంటిది మరి గోపాల్ గారి ద్వారా మరి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా చక్కటి వివరణ, విషయాన్ని, సత్యాన్ని బోధన చేసి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా దేవుని బిడ్డలు దానికి రిసీవింగ్ అనేది చాలా చక్కగా తీసుకున్నారు. ఆ విషయంలో నేను దేవునికి వందనాలు. మరి శ్రీనివాస్ గారిని బట్టి మరి పరివర్తన ప్రాజెక్టులు మరి ఎంతమంది టీం ఉన్నారో తెలియదు. మరి టీం అంతటికి కూడా నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి మా కొరకు పరిచయ కొరకు మీ ప్రార్థనలు గుర్తుంచుకోండి, ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ మీరు ఇచ్చిన ఆపర్చునిటీ గొప్పది. ప్రజల్ని బలపరచడం కోసం పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళకి గుర్తు చేయడానికి వచ్చినటువంటి 3 విజిట్స్లో మీరు చూపించిన ప్రేమ, పాస్టర్ గారు, మీ పిల్లలు ఇద్దరు చాలా యాక్టివ్గా పరిచర్యలో మీరు అందరూ కుటుంబంగా ఉన్నారు. ఇంత సహకారం ఇచ్చిందని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ పరిచర్య మీరు తప్పనిసరిగా ఎవరు ప్రార్థన అవసరం, మీరు దూసుకుపోతారు, నమ్మకం నాకుంది. అయితే రాబోతున్న దినాల్లో మీ ద్వారా అనేక సంఘాలకు కూడా వెళ్ళే విధంగా మీరు సహకారం ఇస్తారని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ కోఆపరేషన్, హాస్పిటాలిటీ, కేరింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లాడ్ అన్న. చిట్టిబాబు అన్న
శ్రీశైలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డి అని మీరు ఏఈ మొత్తం ఇది శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం వాటర్ ఉండి రిజర్వాయరు అన్న ఉన్నాడు కాబట్టి మేము వచ్చాం. ఇక్కడ శ్రీకాంత్ మన ఈజిఎఫ్ మెంబరు, సేమ్ టైము చర్చిలో లోదరన్ చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఏఈ తమిళను ఏఈ తను ఏపీ జెన్కో ఏఈ అన్నాను. మొత్తం ఈ డ్యామ్ మొత్తానికి అన్న చిటిబాబు అన్న ఒకప్పుడు EU స్టూడెంట్ కూడా చాలా సంవత్సరాల క్రితం. తర్వాత EU స్టార్టింగ్ శ్రీశైలంలో అయితే తర్వాత తను చర్చిలో సోషల్ వర్క్స్లో బాగా 30,000 పీపుల్ అందరూ గుర్తుపడతారు ఈ శ్రీశైలం సున్నిపెంట్లో. అన్న ద్వారా ఈ చర్చికి నాగార్జునసాగర్లో ఉన్న శ్రీనివాస్ ద్వారా శ్రీకాంత్ ద్వారా అన్న ఇట్లా రావటం జరిగింది. అన్న ఈ 3 విజిట్స్లో పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా చర్చిలో అవకాశం ఇప్పించాడు. అన్నట్టు ఫీల్ అవుతున్నాడు, తన మాటలో విందాం. ఇది శ్రీశైలము వాటరు, ఇది ప్రాజెక్టు, ఆ కింద డౌన్లో మొత్తం ఉంటుంది. అన్న ఓకే అన్న. హలో అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. పరివర్తన ప్రాజెక్టు ద్వారా బ్రదర్ శ్రీనివాస్ గారు 3 విజిట్స్ చేశారండి. మొదటి విజిట్లో మాకు చెప్పింది ఏంటంటే దేహమే దేవాలయము, ఈ దేవాలయమును మనము ఎలాగా కాపాడుకుంటూ మరి అది దేవుని ఆత్మ దీంట్లో నివసిస్తుంది కాబట్టి ఈ దేహాన్ని మనము సంరక్షించుకొని దేహము మరి ఆలయం లాంటి దేవుణ్ణి మరి మనం ఎలా రక్షణ పొందుకున్న వరంగా ఉండాలి అనే గుర్తుపెట్టుకోవాలి. ఆ దేహంలోనే మరి అప్పుడు మనం దేవుని గుర్తుపెట్టుకుంటే ఆయన మనల్ని మరి దేవుని రాజ్యానికి పరిశీలిస్తే ఆ రాజ్యానికి మనల్ని గుర్తుపెట్టుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలని అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి రక్షణకు సంబంధించిన అష్యూరెన్స్ గురించి మాకు తెలియజేశారు. సెకండ్ విజిట్లో ఇదే మరి రక్షణ పొందిన మనము ఎలాగా మన తోటి వారిని మన ఇంటి వారిని ఎలా రక్షించుకోవాలి, వారి కోసం మనం ప్రార్థన చేసి మనం పరలోక రాజ్యం పోయి మన కుటుంబస్తులు విడవబడితే బాగుండదు కాబట్టి వాళ్ళకు మనము పరివర్తన ద్వారా మరి వారిని కూడా దేవుని రాజ్యానికి చేర్చుకోవాలి, వారి కోసం ప్రార్థించాలి, వారి కోసం చేయాలని చెప్పేసి 2వ వారం విజిట్లో చెప్పారు. ఆ 3వ వారము ఈరోజు చెప్పారు. ప్రత్యేకించి మేము ఎవరైతే ఉంటున్నామో ఈ విధంగా పరివర్తన చెంది రక్షణ పొంది రక్షణ నిశ్చయిత కలిగి మరి అలా పడిపోకుండా అలాంటి వారికి ఆ యొక్క దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి. మరి వారి కోసం పడిపోతున్నాము నిలబడి ఉన్నాం అనుకుని పడిపోయే స్థితిలో ఉండకుండా మనకే మనము పర్సనల్గా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. స్వపరీక్ష ఎగ్జామిన్ చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకోవడానికి నిలబడ్డా అని అనుకున్న వాళ్ళము పడిపోకుండా ఉండాలని చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. బ్రదర్ పరివర్తన ప్రాజెక్ట్ వారికి మెనీ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ ద శ్రీశైలం ప్రాజెక్ట్. దీనినే సున్నిపెంట అని కూడా అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చర్చికి ఉపయోగకరంగానే ఉందని మీరు అనుకుంటున్నారన్నా? చాలా యూస్ఫుల్ జీవితాల్లో కూడా మేము కూడా యాక్చువల్గా మేము కోపడడానికి అవకాశం ఉంది. అయితే మేము కోపడాలి, మమ్మల్ని చేసిన వాళ్ళని క్షమించడానికి మీరు 5 ఫింగర్స్ చెప్పారు. వాటిలో క్షమించమని ఒకటి చెప్పారు. మనకు మీద శత్రువులైనా సరే మనం ద్వేషిస్తున్నాం సరే క్షమించాలన్నారు. అది కూడా ఒక పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా మనం కూడా మనం తెలుసుకోవాలి కదా అనేదాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ విషయంలో ఓకే. మీతో పాటు శ్రీకాంత్ కమిటీలో కూడా ఉన్నాడు కదా చర్చిలో. శ్రీకాంత్ కూడా 1-2 వాట్స్ ఉండండి అన్న మీరు కూడా. ఓకే పర్వాలేదు కనపడుతుంది. శ్రీకాంత్ నువ్వు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసావు 3 విజిట్స్ అన్న? మీరు మాకు రావడం అంటే సాగర్ శ్రీనివాస్ అన్న, మేము ఇక్కడ ఇంతకుముందు ఓల్డ్ ఈజిఎఫ్ మెంబర్స్ అన్న, చిట్టిబాబు అన్న, ఇక్కడ మాకు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అన్న చిట్టిబాబు అన్న, వీళ్ళే మొత్తం మనకి ఏ విధంగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఎవరు ఏంటి అనేది మనకి ఎటువంటి తారతమ్యం లేకుండా మనకి ప్రతి హెల్ప్ చేస్తూ అన్న ఏ విషయంలో అయినా సరే మనకి క్యాంపులు జరగాలన్నా వేరే ఏదైనా సరే అన్నకు ఒక ఫోన్ చేస్తే చేసేస్తాడు వెంటనే. మనం రానవసరం లేదు. ఇంకా చర్చిలో కూడా ఇంకా అన్న పెద్ద మనిషిగా ఉంటూ అన్ని చక్కగా చూసుకుంటూ సంఘంలో కూడా అందరూ ఆత్మీయంగా ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆత్మీయంగా బలపడి ప్రతి కుటుంబం కూడా మంచిగా ఉండాలని ఎంతో ఆశించే వ్యక్తి. సో ఇప్పుడు ఈ విధంగా మీరు రావడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే సంఘంలో చాలామంది కూడా
మేము ఆత్మీయంగా ఉన్నాము, లేదంటే రక్షణ పొందాము, మా వరకు మేము మంచిగా ఉన్నామనే ఫీలింగ్లో ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత సో మనం స్వపరిశీలన చేసుకుంటూ ప్రతిసారి ఒక నెలలో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం నెలలో 1 గంట ఏకాంతంగా గడుపుతూ మనల్ని మనం చెక్ చేసుకొని మనలో ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయా ఏంటి అని చూసుకొని ఎదుటి వారికి మన వల్ల ఇంకా ఏమైనా నష్టం జరుగుతుందా, బాధ కలుగుతుందా ఏంటి, లేదంటే దేవుని మనం ఏమైనా బాధ పెడుతున్నామా మన బిహేవియర్ వల్ల, మనలో ఇంకా ఏదైనా అడ్డంకులు ఏమైనా ఉన్నాయనేది చూసుకోవడం వల్ల మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఇంకా మనం ఇంకొందరికి ఇంకో మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటాం, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, మన కుటుంబానికి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అదేవిధంగా మన బిహేవియర్ చూసి మనల్ని చూసి కుటుంబంలో ప్రతి ఒక్క రక్షణ పొందుతారు. దేవుడు ఆ విధంగా అందరినీ ఆశీర్వదించి అందరినీ రక్షించుకుంటాడు. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఒకరు నశించుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. సో ఈ విధంగా మీరు ఇట్లనే మీ పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా అన్ని చర్చిలు విజిట్ చేయండి, మంచిగా అందరికీ చెప్పండి. దేవుడి ప్రేమని, దేవుడి ప్రేమతో పాటు దేవుడు ఏ విధంగా ఎవరిని ఎట్లా రక్షించుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని ఆయన సెట్ చేయడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరీక్ష పెడతాడు. వాటిలో మనం అన్ని ముందుకు వెళ్తూ ఉండాలి ఈ జీవితంలో. అవన్నిటిని దాటుకొని వెళ్ళినప్పుడు మనకి పరలోకంలోనూ మనం పరదేశంలో ఉంటాం, ఖచ్చితంగా దేవుడితో ఉంటాం యుగయుగాలకి. సో ఈ భూమి మీద మనం ఉండేది కొద్ది సంవత్సరాలే, కానీ యుగయుగాలకి అక్కడ ఉంటామనే విషయాన్ని ఇంకొంచెం బలంగా చెప్పి వాళ్ళని ఇంకా మీరు ధైర్యపరిచి బలపరిచి విశ్వాసంలో బలపరచాలని, ఆత్మీయంగా బలపరిచి ఎంతోమందికి మీ యొక్క పరివర్తన ప్రాజెక్ట్ అనేది ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ మా యొక్క లూథరన్ చర్చ్ సంఘం తరఫున మేము మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సంఘం అంతటి తరఫున, మా పాస్టర్ గారి తరఫున, సంఘ పెద్దల తరఫున, మా యూత్ తరఫున, అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిట్టిబాబు అన్న, థ్యాంక్ యూ శ్రీకాంత్. మీరు చక్కగా నిజంగా నేను మంచి రిసెప్షన్ పొందాను. గెస్ట్ హౌస్ చాలా పెద్దది కదా, దానిలో నాకు 3 times సీఎంలు పిఎంలు ఎమ్మెల్యే ఎంపీలు ఉండే గెస్ట్ హౌస్లో ఇప్పుడు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు చూసిన శ్రీకాంత్ ప్రాముఖ్యంగా ఎవ్రీ టైం నువ్వు రిసీవ్ చేసుకోవటం, అన్నీ చూసుకోవటము, అన్న అవైలబుల్గా ఉండటము చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇట్లానే రాబోతున్న దినాల్లో ఇక్కడ ఉన్న మందిరాల్లో కూడా మనం తప్పనిసరిగా ఆ విధంగా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ చిట్టిబాబు అన్న, థ్యాంక్ యూ శ్రీకాంత్. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. ఇక్కడ నా ఎదురుగా ఉన్నటువంటి పాస్టర్ గారు, మీ పేరు? పాస్టర్ ప్రళయ్ కుమార్ గారు. ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ లక్కపల్లి విలేజ్, ఇది జనగాము వరంగల్ డిస్టిక్, కంబైన్డ్ వరంగల్ డిస్టిక్, జనగాముకి దగ్గర చెరియాల పక్కన ఉండిద్ది. ఇంకొక పేరు ఏంటండి? సిద్దిపేట డిస్టిక్. ఓకే. కాబట్టి ఈ చర్చికి ఇక్కడ ఉన్నటువంటి జేమ్స్ అంకుల్, ఈ జేమ్స్ అంకుల్ ఎవరంటే మన టీవీలో ఉన్న వసంత చెల్లి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ విలేజ్. నేను బ్రతికున్నప్పుడే మా ఊరు వచ్చి 3 విజిట్స్ వచ్చి మీరు చెప్పాలనుకుని చెప్పరా అన్నప్పుడు అంకుల్ మాటను బట్టి వేరే చోట కూడా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. సేవకునికి చెప్పినప్పుడు చాలా సంతోషంతో ఒప్పుకుని 3 వారాల అవకాశం ఇచ్చారు. మీరు ఈ యొక్క పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా 3 విజిట్స్లో 3 పాయింట్స్ గుర్చేయమన్న విషయాలు గుర్చేయడం జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీ మాటల్లో కొంచెం చెప్తే మేము ఫర్దర్ ప్రాజెక్ట్లో మా టీం మెంబర్స్ చూసి చక్కగా ఎంకరేజ్ చేయబడతారు. పర్సనల్గా ఒక పాస్టర్గా అయితే సంఘానికి అవసరమైన 3 విషయాలు ఇవి. మనము క్రీస్తు శరీరంగా ఉన్నాము, మనలో క్రీస్తున్నాడు అనే విషయాన్ని సంఘానికి గుర్తు చేయడం అనేది చాలా రేర్గా జరిగేటువంటి పరిచర్య. ఈ పరిచర్య ద్వారా సంఘం బలపడింది. సేవకునిగా నేను కూడా పరిచర్యకు బలపడ్డాను, సంఘం కూడా బలపడింది. అక్కడక్కడ మాటలు కూడా విన్నాను, సేవకుడు మంచి వాక్యం చెప్పాడని. 3 వారాల్లో గడిచిన 2 వారాలు కూడా ఈ విషయాలు అనేవి సంఘానికి అవసరమని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం నేను విన్నాను. అది చాలా మంచి పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన పరివర్తనని ఈ వారం కూడా చెప్పబడినటువంటి మాటలు సంఘానికి దీవెనకరంగా ఉంటాయని కూడా నేను నమ్ముతూ, యాక్చువల్గా 2nd వీక్లో సువార్త ప్రకటించాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అనే మాట. అది మీ చర్చిలో ఉన్న మన వాళ్ళకి ఎంతవరకు రీచ్ అయింది? వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేశారా? మీరు ఏమైనా గమనించారండి? సువార్త అనేది యాక్చువల్గా వాళ్ళు విన్నదాన్ని బట్టి కుటుంబానికి మొదలవ్వాలని వాళ్ళు అర్థం చేసుకున్నారు. నాకు కూడా అర్థమైంది. దాన్ని బట్టే
కొందరు యవనస్తుల్ని కూడా చర్చికి మీరు వెళ్ళాలి అని నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ అయిపోగానే మధ్యలో ఉన్న గ్యాప్ వీక్లో చర్చికి వాళ్ళ తల్లిదండ్రులు పంపించడం జరిగింది. కాబట్టి దేవుని కృపను బట్టి అది మంచిగా వర్కౌట్ అయింది. ఓకే, ఈరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ ఇంట్రోస్పెక్షన్ గురించి చెప్పాను. అంటే విశ్వాస జీవితంలో మనము స్వపరీక్ష చేసుకుంటేనే మనం విశ్వాసంలో నిలబడి ఉండగలం, లేదంటే బాగున్నాంలే అనుకుంటాం. అది ఎట్లా వాళ్ళకి రీచ్ అయ్యిండిద్దండి? అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎందుకనంటే ఈ స్వపరీక్ష అనేది దేవుడు చెప్పినటువంటి ఒక మంచి ఉపమానం తీసుకొని చెప్పారు. విత్తనాలు విత్తువాడు వాక్యంను విత్తుచున్నాడని. కాబట్టి ఖచ్చితంగా మా గ్రామం అయితే వాక్యానికి లోబడే గ్రామం. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యము ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరి హృదయాల్లో వర్కౌట్ అవుతుంది. ఓకే, మీరు 3 విజిట్స్ అబ్జర్వ్ చేశారు కదా, మీరు యంగ్ డైనమిక్ ఉన్నారు. మాకన్నా చాలా చిన్నవాడు, చక్కగా దేవుని సేవలు ఈ పల్లెటూరులో వాడుకుంటున్నాడు. ఇది సార్వత్రిక సంఘానికి అవసరమని మీరు అనుకుంటే ఒక మాట ఏదన్నా చెప్తారా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పటి వరకు 130 చర్చెస్ కంప్లీట్ చేసాము 7 years స్పాన్లో. ఇంకెట్లా మీరు అవసరమని? యాక్చువల్గా సార్వత్రిక సంఘం అన్నప్పుడు మనం ఏమి ఇందులో థియాలజికల్గా ఇవి ఇన్వాల్వ్ చేయట్లేదు. కేవలం చర్చ్ రెస్పాన్సిబిలిటీస్ మనం గుర్తు చేస్తున్నాం. కాబట్టి ప్రతి సంఘానికి రెస్పాన్సిబిలిటీస్ని గుర్తు చేయాలి. ఒక మాట నా మాటగా చెప్పేది ఏంటంటే యూదా పత్రికలు అంటాడు, ఈ సంగతులు నేను మీకు గుర్తు చేస్తున్నాను అంటాడు. కాబట్టి సంఘానికి ఎప్పుడు మనం గుర్తు చేయాలి. అది ఎన్ని సంవత్సరాల సంఘమైనా ఏ సంఘమైనా మనం గుర్తు చేస్తూ ఉంటేనే సంఘము వచ్చే తరాలు కూడా మారుతూ ఉంటాయి. థ్యాంక్ యూ, మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. రాబోతున్న దినాల్లో మీరు ఇంకెక్కడైనా మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన చర్చెస్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. వాళ్ళని కూడా ఈ విధంగా సంఘాలలో ఉన్న వారిని స్థిరపరిచి బలపరిచి సంఘాలను బలపరిచే ఈ పరివర్తన ప్రాజెక్టులో మీరు కూడా మీ వంతు సహకరించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. ఓకే, జమ్స్ అంకుల్, మీ ఊరు వచ్చాం, మీరు రమ్మన్నట్టుకు వచ్చాం. మీకు తెలిసిన బంధువులకి పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏదైతే గుర్తు చేయమన్నారో ఆ విషయాలు గుర్తు చేయడం జరిగింది. ఐ హోప్ మీరు రివ్యూకి వస్తారు కదా, రివ్యూలో మీరు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పాస్టర్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ మీరు ఇచ్చిన ఆపర్చునిటీ బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. ఇక్కడ నా ఎదురుగా ఉన్నటువంటి పాస్టర్ గారు, మీ పేరు? పాస్టర్ ప్రళయ్ కుమార్ గారు. ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ లక్కపల్లి విలేజ్, ఇది జనగాము వరంగల్ డిస్టిక్, కంబైన్డ్ వరంగల్ డిస్టిక్, జనగాముకి దగ్గర చెరియాల పక్కన ఉండిద్ది. ఇంకొక పేరు ఏంటండి? సిద్దిపేట డిస్టిక్. ఓకే, కాబట్టి ఈ చర్చికి ఇక్కడ ఉన్నటువంటి జేమ్స్ అంకుల్, ఈ జేమ్స్ అంకుల్ ఎవరంటే మన టీవీలో ఉన్న వసంత చెల్లి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ విలేజ్. నేను బ్రతికున్నప్పుడే మా ఊరు వచ్చి 3 విజిట్స్ వచ్చి మీరు చెప్పాలనుకుని చెప్పరా అన్నప్పుడు అంకుల్ మాటను బట్టి వేరే చోట కూడా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. సేవకునికి చెప్పినప్పుడు చాలా సంతోషంతో ఒప్పుకుని 3 వారాలు అవకాశం ఇచ్చారు. మీరు ఈ యొక్క పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా 3 విజిట్స్లో 3 పాయింట్స్ గుర్చేయమన్న విషయాలు గుర్తు చేయడం జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీ మాటల్లో కొంచెం చెప్తే మేము ఫర్దర్ ప్రాజెక్ట్లో మా టీం మెంబర్స్ చూసి చక్కగా ఎంకరేజ్ చేయబడతారు. పర్సనల్గా ఒక పాస్టర్గా అయితే సంఘానికి అవసరమైన 3 విషయాలు ఇవి. మనము క్రీస్తు శరీరంగా ఉన్నాము, మనలో క్రీస్తున్నాడు అనే విషయాన్ని సంఘానికి గుర్తు చేయడం అనేది చాలా రేర్గా జరిగేటువంటి పరిచర్య. ఈ పరిచర్య ద్వారా సంఘం బలపడింది. సేవకునిగా నేను కూడా పరిచర్యకు బలపడ్డాను, సంఘం కూడా బలపడింది. అక్కడక్కడ మాటలు కూడా విన్నాను, సేవకుడు మంచి వాక్యం చెప్పాడని. 3 వారాల్లో గడిచిన 2 వారాలు కూడా ఈ విషయాలు అనేవి సంఘానికి అవసరమని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం నేను విన్నాను. అది చాలా మంచి పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన పరివర్తనని కాబట్టి ఈ వారం కూడా చెప్పబడినటువంటి మాటలు సంఘానికి దీవెనకరంగా ఉంటాయని కూడా నేను నమ్ముతూ. యాక్చువల్గా సెకండ్ వీక్లో సువార్త ప్రకటించాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అనే మాట. అది మీ చర్చిలో ఉన్న మన వాళ్ళకి ఎంతవరకు రీచ్ అయింది? వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేశారా? మీరు ఏమైనా గమనించారండి? సువార్త అనేది యాక్చువల్గా వాళ్ళు విన్నదాన్ని బట్టి కుటుంబానికి మొదలవ్వాలని వాళ్ళు అర్థం చేసుకున్నారు. నాకు కూడా అర్థమైంది. దాన్ని బట్టే
కొందరు యవనస్తుల్ని కూడా చర్చికి మీరు వెళ్ళాలి అని నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ అయిపోగానే మధ్యలో ఉన్న గ్యాప్ వీక్లో చర్చికి వాళ్ళ తల్లిదండ్రులు పంపించడం జరిగింది. కాబట్టి దేవుని కృపను బట్టి అది మంచిగా వర్కౌట్ అయింది. ఓకే, ఈరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ ఇంట్రోస్పెక్షన్ గురించి చెప్పాను. అంటే విశ్వాస జీవితంలో మనము స్వపరీక్ష చేసుకుంటేనే మనం విశ్వాసంలో నిలబడి ఉండగలం, లేదంటే బాగున్నాంలే అనుకుంటాం. అది ఎట్లా వాళ్ళకి రీచ్ అయ్యిండిద్దండి? అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎందుకనంటే ఈ స్వపరీక్ష అనేది దేవుడు చెప్పినటువంటి ఒక మంచి ఉపమానం తీసుకొని చెప్పారు. విత్తనాలు విత్తువాడు వాక్యంను విత్తుచున్నాడని. కాబట్టి ఖచ్చితంగా మా గ్రామం అయితే వాక్యానికి లోబడే గ్రామం. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యము ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరి హృదయాల్లో వర్కౌట్ అవుతుంది. మీరు 3 విజిట్స్ అబ్జర్వ్ చేశారు కదా, మీరు యంగ్ డైనమిక్ ఉన్నారు. మాకన్నా చాలా చిన్నవాడు, చక్కగా దేవుని సేవలు ఈ పల్లెటూరులో వాడుకుంటున్నాడు. ఇది సార్వత్రిక సంఘానికి అవసరం అని మీరు అనుకుంటే ఒక మాట ఏదన్నా చెప్తారా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పటి వరకు 130 చర్చెస్ కంప్లీట్ చేసాము 7 years స్పాన్లో. ఇంకెట్లా మీరు అవసరం అని? యాక్చువల్గా సార్వత్రిక సంఘం అన్నప్పుడు మనం ఏమి ఇందులో థియాలజికల్గా ఇవి ఇన్వాల్వ్ చేయట్లేదు. కేవలం చర్చ్ రెస్పాన్సిబిలిటీస్ మనం గుర్తు చేస్తున్నాం. కాబట్టి ప్రతి సంఘానికి రెస్పాన్సిబిలిటీస్ని గుర్తు చేయాలి. ఒక మాట నా మాటగా చెప్పేది ఏంటంటే యూదా పత్రికలు అంటాడండి, ఈ సంగతులు నేను మీకు గుర్తు చేస్తున్నాను అంటాడు. కాబట్టి సంఘానికి ఎప్పుడు మనం గుర్తు చేయాలి. అది ఎన్ని సంవత్సరాల సంఘమైనా ఏ సంఘమైనా మనం గుర్తు చేస్తూ ఉంటేనే సంఘము వచ్చే తరాలు కూడా మారుతూ ఉంటాయి. థ్యాంక్ యూ, మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. రాబోతున్న దినాల్లో మీరు ఇంకెక్కడైనా మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన చర్చెస్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. వాళ్ళని కూడా ఈ విధంగా సంఘాలలో ఉన్న వారిని స్థిరపరిచి బలపరిచి సంఘాలను బలపరిచే ఈ పరివర్తన ప్రాజెక్టులో మీరు కూడా మీ వంతు సహకరించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. ఓకే, జమ్స్ అంకుల్, మీ ఊరు వచ్చాం, మీరు రమ్మన్నట్టుకు వచ్చాం. మీకు తెలిసిన బంధువులకి పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏదైతే గుర్తు చేయమన్నారో ఆ విషయాలు గుర్తు చేయడం జరిగింది. ఐ హోప్ మీరు రివ్యూకి వస్తారు కదా, రివ్యూలో మీరు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పాస్టర్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ మీరు ఇచ్చిన ఆపర్చునిటీ బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్. పరివర్తన ప్రాజెక్టు హిందూపూర్ C&IG చర్చికి అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 3 monthsలో 3 visits రావడం జరిగింది. ఇక్కడ మన ఎదురుగా రెవరెండ్ కిరణ్ మోహన్ గారు సార్ థియాలజీతో పాటు PhD ఇన్ థియాలజీ చేశాడు. ఇజివాడ దగ్గర మంగళగిరి దగ్గర ఊరు, కానీ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి హిందూపూర్లో ఈ చర్చిలో ప్లేస్ చేసి చక్కగా వాడుకుంటున్నాడు. ఆల్మోస్ట్ నా ఏజే, నాకన్నా కూడా కొంచెం చిన్నాడేమో, కానీ మిలిటరీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్. కాబట్టి ఇక్కడ లాజరస్ అని ఉన్నాడు. ఈ లాజరస్ అన్న నాకు తెలిసిన మోజెస్ అన్న వాళ్ళ బ్రదరు, మన మోజెస్ అన్న వాళ్ళ బ్రదర్. అయితే లాజరస్ అన్న ద్వారా ఈ చర్చికి రావడం జరిగింది. ఇంకా ఈ చర్చి సెక్రటరీ గారు కూడా ఉన్నాడు, కానీ ఆయన బయట చాలా బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో పాస్టర్ గారు మేము పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన 3 visitsలో 3 topics చెప్పాం. మీరు బాగా విన్నారు, ఫాలో అయ్యారు కూడా. చాలామంది దాదాపు 1500 మంది ఉండే ఈ సంఘంలో అందరూ ఆల్మోస్ట్ 3 visitsలో ఆల్మోస్ట్ ఎక్కువ మంది విన్నారు. కాబట్టి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తే మేము రివ్యూ చేసుకున్నప్పుడు మాకు ఎంతగానో ఉపయోగపడింది. తద్వారా మేము నెక్స్ట్ 6 months బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఈ సమయంలో పరివర్తన ప్రాజెక్ట్ వారి సిబ్బంది వారందరికీ C&IG మిషన్ చర్చ్ సంఘం తరఫున హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శ్రీనివాసరావు గారు మన మధ్యకి 3 months 3 points తీసుకొచ్చారు. దేహము దేవుని ఆలయం అని, ఆలయంలో దేవుని ఎలా స్థుతించాలి, ఆలయంలో స్థుతించడం ఒక ఎత్తు అయితే వ్యక్తిగతంగా ప్రతిరోజు దేవుని స్థుతించాలనే ఆలోచన ఉండాలని దేవుడు కోరారు. కాబట్టి అది దేవుని ఆరాధించడం ఎలా అనేది మనతో మాట్లాడారు. అంతేకాకుండా దేవుని మహింపరచుట, తర్వాత దేవుని యొక్క ఆలయంలో దేవుని మహింపరచుట అనే మాట. 3వ విజిట్లో ఇంట్రోస్పెక్షన్, ఆంతర్య పరీక్ష చేయాలని, ఎట్లా దేవుని కొరకు ఎలా ఉండాలనేది మనకి నేర్పించారు. ఇది వ్యక్తిగతంగా నాకు దీవెనకరమే, సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుని ఆలయము మనము సిద్ధపరచుకొని 2వ రాకడకు మనము ఎదురు చూడాలి. కాబట్టి ఆ ఎదురు చూపులో మన దేహాన్ని, మన శరీరాన్ని, మన ఆలోచన, మన తలంపులను
మన జీవితాన్ని దేవుని సమర్పించుకొని ఆయన రాకడ సిద్ధపడాలని రెడీగా ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడే స్వయంగా ఉన్నట్లు దేవుడు మనం జీవించాలని ఈ 3 టాపిక్స్లో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మాటలు మనం గమనించాము, మేము చూసాము, నేర్చుకున్నాము. వాటిని బట్టి మేము ఎంతగానో ఎదుగుతున్నాము, మేము ఎదగబోతామని చెప్తూ శ్రీనివాసరావు గారికి వందనాలు తెలియజేసుకోవచ్చు. మీ పరివర్తన ప్రాజెక్ట్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశ్రయించి తన రాకడగా సిద్ధపరచను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. లాజరస్ అన్న, మీరు కూడా అన్న చాలా చక్కగా రిసీవ్ చేసుకుని అన్ని జాగ్రత్త చూసుకున్నాడు నన్ను 3 విజిట్స్లో. మీరు మీ మాటల్లో ఎట్లా ఉపయోగపడిన ఈ 3 టాపిక్స్ అనేది? పరివర్తన ప్రాజెక్టు ద్వారా సహోదరైనటువంటి మన శ్రీనివాస్ గారిని మా మధ్య పంపించినందుకు మేము ఎంతగానో దేవుడు స్తుతించాము. అతను 3 విజిట్లు ఇచ్చారు మాకు. దానివల్ల ఎంతో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవునిలో ఉండి వారి యొక్క ఆత్మీయంగా బలపరచడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని చాలామంది ద్వారా తెలుసుకున్నాము. ఇలాంటి ప్రాజెక్టులు మీ వాళ్ళు ఎంతో చేసి ఇంకా అనేక చర్చెస్కి వెళ్ళి ఇలానే బోధిస్తూ దేవుని రాకడ గురించి కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సహోదరుడు మా మధ్యకి అంత దూరం నుంచి వచ్చినందుకు మేము ఎంతగానో సహోదరుని అభినందిస్తూ దేవుని నామాన్న అతనికి మేము ఎంతగానో స్తుతిస్తుంటున్నాం. ఈ సదవకాశం ఇచ్చేటువంటి పరివర్తన ప్రాజెక్టుకి నా యొక్క శుభాభివందనం తెలుపుతూ ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను ఇక్కడ రావడానికి ఫైనల్లీ కారణం మీరు ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్, ఆపర్చునిటీ ఇదంతా దేవుని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఐజక్ పాల్ అన్న ఉంటే కూడా బాగుండేది. అన్నకు కూడా చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ రాడ్ అన్న. పాస్టర్ గారి పేరు నతనేల్ గారు. ఇక్కడ సియోను ప్రేయర్ హౌసు ఇండియా మిషన్ చర్చి అండర్లో ఉండే విధంగా వీళ్ళు చక్కగా పరిచయం చేస్తున్నారు. నాకు శామ్యుల్ గారు, కరీంనగర్లో శామ్యుల్ గారు, సుధాకర్ గారు పరిచయం చేయబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అన్న, ఈ 3 విజిట్స్లో పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా మేము వచ్చి టీచ్ చేసిన విషయాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడినాయో మీ ఫీడ్బ్యాక్ ఇస్తే మేము ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కలిసి రివ్యూ చేస్తూ ఉంటాం. మా టీం మెంబర్స్ 15 మంది ఉంటాం. మీరు చెప్పే విషయాలు మాకు ఎంతగానో బలాన్ని ఇస్తాయి. ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్. మంచిది, చాలా ప్రైజ్లాడండి. మరి యొక్క పరివర్తన ప్రాజెక్టులో మీరు పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. మరి మొదటి వారం వచ్చి మీ హృదయమే ఆలయము అని ఆలయం గురించి ఆ దేవిని మంచి మాటలు అందించినందుకు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. నిజంగా మంచి మాటలు విన్నామని వారు చాలా సంతోషపడ్డారు. మేము కూడా సంతోషిస్తున్నాము. మీరు వచ్చి మా సంఘాన్ని ఇంత మంచి మాటల ద్వారా ప్రోత్సాహం చేసినందుకు చాలా సంతోషం. మరి అలాగనే 2వ వారం కూడా మరి చక్కటి మాటలు అందించినారు. ఎందుకంటే మీరు ఒక బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండి మరి మీరును మీ ఇతరులను అందరినీ కాపాడుకోవాలి, సువార్త చేసి పక్కవారిని, బంధువులను, కుటుంబీకులను, రక్త సంబంధాలు అందరూ కూడా రక్షణ సువార్త అందించి సన్నిధికి తీసుకొచ్చి వచ్చినప్పుడే మనం నమ్ముకున్న దానికి విలువ ఉంది అనేటువంటి మాటలు బోధించి నేర్పించినందుకు చాలా సంతోషం. మరి అలాగనే మరి ఈరోజు కూడా చక్కటి మాటలు మరి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఉపమానాలన్నీ కూడా విత్తువాని ఉపమానాలు తీసుకొచ్చి అందులో మరి చక్కటి మరి ఒక మంచి జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడించి వారు నిర్లక్ష్య వైఖరి లేకుండా, మరి అనాలోచన లేకుండా, అనిశ్చిత విషయంలో లేకుండా, మరి ఏదో అట్లా వెలివేసుకునేటువంటి విషయం లేకుండా నూరంతలు వేయంతలుగా ఫలించేటువంటి ఫలితాల గురించి మంచి మాటలు చెప్పినందుకు చాలా సంతోషం. సంఘం అంతా కూడా సంతోషపడుతున్నారు. మంచి మాటలు విన్నామని ఈ 3 వారాలలో మంచి మాటలు వినిపించినందుకు మీకు చాలా వందనాలు చెల్లిస్తున్నాం. మరొక సమయం ఉంటే ప్రభు చిత్తమైతే మళ్ళీ పిలవడానికి కూడా మేము అవకాశం ఇవ్వడానికి మేము ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి వాక్యమే అవసరం. ఈ రోజులు ఇప్పుడు ఎందుకంటే
చాలా లోకస్థితులు మారిపోతున్నాయి. మారిపోయే స్థితులలో లోక ఆశల్లో ప్రజలు కూడా విశ్వాసులు కావచ్చు, అందరూ లోకంలో ఆశలలో పడి ఎదిగిపోతున్న సమయంలో క్రీస్తు వైపు మీ ద్వారా తిప్పడం అనేది గొప్ప విషయం. అనేక మంది క్రీస్తు ద్వారా తిప్పేవాళ్ళు కావాలి. ఒకరిని అగ్గిలోని లాగినట్టు లాగాలంటే మీ అటువంటి బోధకులు మాకు చాలా సంతోషం నచ్చింది. ఎందుకంటే వాక్యమైనటువంటి పట్టుదల, వాక్యమైనటువంటి విధానము, వాక్యము ఆ యొక్క లోతైన మర్మాలు చెప్పడం చాలా సంతోషం. కాబట్టి మేము సంతోషిస్తున్నాం. మరొక సమయం మీరు ఇస్తే మీరు ఎప్పుడైనా రావడానికి మేము మీరు సిద్ధంగా ఉన్నారంటే మేము వెల్కమ్ చెప్పడానికి మేము రెడీ ఉన్నాం. కాబట్టి మరి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించను కాబట్టి థ్యాంక్ యూ. అట్లా నుంచండి. ఇక్కడ కూర్చున్నాడు వెంకటేష్ అన్న, ఈ పాస్ట్ గారు చర్చిలో తను కూడా ఉండి. అన్న మీరు ఒక మాట, మీకు ఎట్లా ఉపయోగపడిందా పరివర్తన ప్రాజెక్ట్? చాలా బాగుంది. ఇలాంటి మాటలే మాకు ఇంకా అవసరం. ఎందుకంటే చాలా మంది తోదప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకోసం ఇలాంటి మాటలు విని బలపరిచి ఇంకా బలపరిచే వాళ్ళు కావాలని మేము ఆహ్వానిస్తూ మరి శ్రీనివాసాన్ని ఎంతగానో మాకు ప్రోత్సహించి మరి మంచి నీళ్ళ మీద పడి ఫలించే బిడ్డలుగా ఎదగాలని మేము ఆశిస్తూ దేవుని పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్న మీరు కూడా ఒక మాట, మీకు ఏమైనా ఉపయోగపడిందా ఈ విజిట్లో? 3 విజిట్స్లో మాకు ఈ 3 మెసేజ్లలో ఒక వ్యక్తి విశ్వాసిగా ఉండి బలపడుట కొరకు చక్కటి వర్తమానం అందింది. ఎందుకంటే బలహీనమైన సమయంలో వాక్యం అన్నది అది మన హృదయంలో అది ఫలించాలంటే వాక్యం అనే నీరు పోసేటట్టుగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క హృదయం అది ఫలించులాగా ప్రతి ఒక్కరు ప్రోత్సాహనకు ఎదుగుదలకు అది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన ఈ మెసేజ్ వల్ల చాలా వరకు మా యొక్క హృదయాలు తెరవబడ్డాయని మేము నమ్ముచున్నాము. ఇతరులు కూడా వాళ్ళు ఎదుగుతున్నారని నమ్ముచున్నాము. కాబట్టి థ్యాంక్ యూ అన్న. మీరు కూడా ఒక మాట, పరివర్తన ప్రాజెక్ట్ 3 విజిట్స్ ఒక్క మాట. పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా శ్రీనివాసరావు అన్నగారు చెప్పిన వాక్యానుసారంగా 3 మెసేజ్ల్లో రక్షించబడిన కుటుంబము ఆత్మతో బలపడి సువార్త పరిచయం చేస్తూ అనేక మందిని దేవుని సన్నిధానాన్ని నడిపించే పరివర్తన దిశగా చేస్తున్నారు. ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మనిషి క్రైస్తవుడిగా దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి ఏర్పాటు చేసిన పరివర్తనగా చేస్తున్నట్టుగా తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. చక్కగా చర్చిని, పెద్ద చర్చి, హిందువుల మధ్య చక్కని పరిచయం చేస్తున్న మీకు చాలా థ్యాంక్స్. ఈ అన్న ఆటో నడుపుతూ సువార్త పనిచేసేవాడు. ఈరోజు చక్కగా ఇంతమంది ప్రజలను రక్షణలోకి తీసుకొస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ.